మీకు ప్రొవైడ్ చేసిన లింక్ మీద క్లిక్ చేయాలి. అదేవిధంగా మీకు ప్రొక్టర్ ఐడి అని మీకు ఒక ఐడి ఇస్తాము, అలాగే మీకు ఒక పాస్వర్డ్ కూడా ఇస్తాం. ఈ ఐడి అండ్ పాస్వర్డ్ తీసుకుని మీకు ఇచ్చిన ఐడిని, ప్రొక్టర్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసి మీకు ఇచ్చిన పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. తర్వాత నెక్స్ట్ లాగిన్ అవ్వాలి. రైట్ సైడ్ టాప్ కార్నర్ దగ్గర ప్రొక్టర్, మీరు ప్రొక్టర్గా లాగిన్ అవుతున్నారు. సో మీకు విండో ఇలా ఓపెన్ అవుతుంది. మానిటర్, క్లిక్ ద మానిటర్. నెక్స్ట్ మీకు అలాట్ చేసిన స్టూడెంట్స్ అందరూ కూడా మీకు ఇలాగే అపీర్ అవుతారు రైట్ సైడ్. ఓకే, వీళ్ళు ఆల్రెడీ కంప్లీట్ అయిన వాళ్ళు, మొత్తము బ్లాక్ చేసి ప్రోగ్రెస్లో ఉన్నవాళ్ళు, మీకు ఒక్కొక్కళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు. ల్యాప్టాప్లో మీకు 30 స్టూడెంట్స్ వరకు ఇస్తాము, మీకు ఇలా అపీర్ అవుతారు. అదే ఫోన్లో అయితే మీకు జస్ట్ చాలా చిన్నగా కనిపిస్తుంది, 10 స్టూడెంట్స్ని మాత్రమే ఇస్తాం. సో మీరు ల్యాప్టాప్లో మీకు ఇక్కడ ఇలా చూసారు కదా, కింద 1 by 1 అని కనిపిస్తుంది కదా, నెక్స్ట్ పేజ్లో కూడా యూ కెన్ గో దట్. ఫోన్లోని లేదు మీరు మార్చుకోవాలి అనుకుంటే ఈ సెట్టింగ్స్ దగ్గర క్లిక్ చేసినప్పుడు సెషన్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఎనేబుల్ ప్యాగ్జినేషన్ అని ఉంది కదా, ఇది ఆఫ్ చేస్తే మొత్తం టోటల్ అందరూ కూడా ఒకే విండోలో కనిపిస్తారు. అదే మొబైల్లో అయినప్పుడు మీరు దీన్ని ఎనేబుల్ చేయకండి. ఇక్కడ 2 rows 3 rows అనో పెట్టుకోండి. సో ఎంటర్ చేసుకోండి. సెషన్ ఫర్ రో అన్న దగ్గర 1 అనో 2 అనో పెట్టుకోండి మొబైల్ వాళ్ళు. బట్ ల్యాప్టాప్ వాళ్ళు 2 rows యాడ్ చేసుకుంటే ఇట్స్ ఈజీ ఫర్ యూ. ఒక స్టూడెంట్తో మాట్లాడాలి అని అనుకుంటే మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మైక్ కనిపిస్తుంది కదా, క్లిక్ చేసి మీరు మాట్లాడొద్దు లేదా మూవ్ అవుతున్నారు అని చెప్పి మనం వార్నింగ్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఈ 3 dots దగ్గర క్లిక్ చేసి వాళ్ళని బ్లాక్ చేయొచ్చు. బ్లాక్ చేస్తే వాడికి ఇలా అపీర్ అవుతుంది. వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారని మీకు అనిపించినప్పుడు ఇది క్లిక్ చేసి బ్లాక్ చేయండి. ఆ తర్వాత ఎందుకు బ్లాక్ చేస్తున్నారు అన్నది అక్కడ మీరు టిక్ చేయొచ్చు. సో ఎలో ద యూజర్, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని అన్బ్లాక్ చేయాలి అని అనుకుంటే కనుక దెన్ యూ కెన్ బ్లాక్ చేయాలనుకున్నా అన్బ్లాక్ చేయాలనుకున్నా యూజ్ దిస్. ఓకే, ఎక్స్టెండ్ టైం ఇవన్నీ ఏమీ వద్దు. టెస్ట్ ఎండ్ అయిపోతే దట్స్ ఓకే. మీరు చేయాల్సిందల్లా బ్లాక్ చేయడము, మళ్ళీ తిరిగి అన్బ్లాక్ చేయడం. బ్లాక్ చేసే ముందర క్లియర్గా చూసుకోండి ఏ రీజన్తో బ్లాక్ చేస్తున్నారు. వాళ్ళు మీరు వార్నింగ్ ఇవ్వండి, మైక్ ఆన్ చేసుకుని మాట్లాడండి. మీరు మాట్లాడకమ్మా, నువ్వు తిరగొద్దు అని చెప్పేసి 2 times వార్నింగ్ ఇవ్వండి. దెన్ ఆఫ్టర్వర్డ్స్ బ్లాక్ చేసేయండి. ఓకేనా?